2589 ఉదయకాలపు వాక్య ధ్యానం కొరకు చేరొచ్చిన పిల్లలందరి బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వర్తమానం అందించుటకు ఏర్పాటు చేసిన వారందరిని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పాటలు వారిని ప్రార్థించే వారిని ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఇప్పుడు కొద్దిగా ప్రార్థనలో ముందుకు చదువు. ఆదినారాయణ ప్రార్థన చేస్తాడు. పరిశుద్ధులైన మా రాజా, మా తమ్మునికి ఆపరేషన్ అయిందంట, బయటికి ఇచ్చినాడు, సక్సెస్ అయింది అని అన్నారు. మాట్లాడలేకుండా ఉన్నాడు. ఇంకా ప్రార్థనలకు పరిశుద్ధులైన మా రాజా, రామమేడ కరుణా సంపన్నుడ, రాజులకు రాజా, ప్రభువులకు ప్రభువా, నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉంటున్న దేవానికి స్తోత్రాలు స్వామి. మరొక నూతన ధనాన్ని మాకు అనుగ్రహించి అరుణోదయమున మీ ముఖదర్శనం చేసుకున్న గొప్ప ధన్యతను మాకు ఇచ్చినందుకు వందనాలు. ఒకనొకప్పుడు మేము ఇటు భాగ్యం లేకుండా ఉన్నటువంటి వారము, మీకు దూరంగా ఉన్నటువంటి వారము, అటు మమ్మల్ని ప్రేమించి సమీపస్తులుగా, పరలోక రాజ్య వారసులుగా, మీ బిడలుగా, మీ సొత్తుగా చేసుకున్నందుకు వందనాలు. లేని వారు కూడా ఈ భాగ్యం దయచేయమని వేడుకొని ప్రార్థిస్తున్నాం. ఉదయ కాలవేళ సమయంలో మేమందరము దూర ప్రాంతాల్లో ఉన్న ఏకమనస్తో, ఏకాత్మతో ఈ యొక్క జూమ్ యాప్ ద్వారా ఇక కుటుంబీకులుగా మీ పాదాలు చెంత చేరి మీ ఘనమైన నామాన్ని పూజించుకునే గొప్ప ధన్యతను మాకు ఇచ్చినందుకు వందనాలు. వచ్చిన మేమందరం కూడా మీ మాటలు శ్రద్ధతో విని మా యొక్క జీవితానికి అనువర్తించుకుని ఆ ప్రకారంగా జీవించడానికి కృప చూపమని ఇది కార్యక్రమం అంతట్లో మీరు ఉండండి. ముఖ్యంగా ఇది వివాహ కార్యక్రమం, శివ కుమారుడు తేజ వివాహం జరుగుతుండగా అందులో మీరు ఉండండి ప్రభువా. కానా విందులో ఏ లోటు లేకుండా ఆత్మీయంగా, శారీరకంగా మరి తండ్రి బిడ్డలు కూడా ప్రయాణమై వస్తున్నారు. వారందరినీ కూడా క్షేమంగా నడిపించి ఘనంగా మరి తండ్రి మీకు మహిమకరంగా నడిపించుకుంటారన్న మీ నీకు వందనాలు చెల్లిస్తూ యశో ప్రభుల వారి పరిశుద్ధమైన నామాన్ని బట్టి స్తుతించి ప్రార్థించి దీన మనసు తొలగి పెడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థించిన ఆదినారాయణ గారికి యేసుక్రీస్తు వందనాలు తెలుస్తున్నాం. మరి పాట పాడుటకు ఇల్టూరు నుంచి ప్రభాకర్ రావు గారు నిన్న పాడాల్సింది, నిన్నగా ఈ రోజు వచ్చినాడు. దేవునికి స్తోత్రము. పాట పాడి ప్రభాకర్ బ్రదర్. వందనాలు అంకుల్. వందనాలు. దేవుని నామానికి స్తోత్రాలు. ఉదయకాలపు జూమ్ మీటింగ్ కు చేరి వచ్చిన మరి బాధితులు పెద్దలకు, సోదరులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రేమ వందనాలు తెలియజేస్తూ చిన్న శ్లోకాన్ని ఆలపించిన తర్వాత 2 చరణాల కీర్తన పాడి ప్రభువుని గనపరుచుకుందాం. సర్వ సృష్టి స్థితి లయ కారక శ్రీ యెహోవా దేవా, కన్య మరియ గర్భాన వెలసిన శ్రీ యేసునాథా, పితసుతులకు అనుబంధమా పవిత్రాత్మా, నమస్తే నమస్తే నమః. దేవుని నామానికి స్తోత్రాలు. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము అనేటువంటి కీర్తన పాడదాం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా,
నేర్పయ్యా ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. నీ పాదాలు తడపకుండా నా పయనము సాగదయా. నీ పాదాలు తడపకుండా నా పయనము సాగదయా. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రార్థనలో నాటునది పెళ్ళగించుట సాధ్యము, ప్రార్థనలో పోరాడునది పొందకపోవుట సాధ్యము. ప్రార్థనలో నాటునది పెళ్ళగించుట సాధ్యము, ప్రార్థనలో పోరాడునది పొందకపోవుట సాధ్యము. ప్రార్థనలో ప్రాకులాడునది పతనమవుట సాధ్యము, ప్రార్థనలో ప్రాకులాడునది పతనమవుట సాధ్యము. ప్రార్థనలో పదునైనది పని చేయకపోవుట సాధ్యము, ప్రార్థనలో పదునైనది పని చేయకపోవుట సాధ్యము. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. నీ పాదాలు తడపకుండా నా పయనము సాగదయా. నీ పాదాలు తడపకుండా నా పయనము సాగదయా. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రార్థనలో కన్నీళ్ళు కరిగిపోవుట సాధ్యము, ప్రార్థనలో మూల్గునది మరుగైపోవుట సాధ్యము. ప్రార్థనలో కన్నీళ్ళు కరిగిపోవుట సాధ్యము, ప్రార్థనలో మూల్గునది మరుగైపోవుట సాధ్యము. ప్రార్థనలో నలిగితే నష్టపోవుట సాధ్యము, ప్రార్థనలో నలిగితే నష్టపోవుట సాధ్యము. ప్రార్థనలో పెనుగులాడితే పడిపోవుట సాధ్యము, ప్రార్థనలో పెనుగులాడితే పడిపోవుట సాధ్యము. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. నీ పాదాలు తడపకుండా నా పయనము సాగదయా. నీ పాదాలు తడపకుండా నా పయనము సాగదయా. అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉన్నా. చక్కటి పాట పాడిన ప్రభాకర్ గారికి యేసుక్రీస్తు వందనాలు తెలుస్తున్నాం. ప్రార్థన పాట చాలా చక్కగా పాడిన వందనాలు తెలుస్తున్నాం. ఇప్పుడు మన మధ్య వాక్యము అందించుటకు చర్చ నుంచి యుఏ నుంచి బ్రదర్ జోవేల్ అబ్రహాం గారు వాక్యము చూడగా అనువాదము కేజే రూపస్ గారు హైదరాబాద్ నుంచి తర్జుమా చేస్తుండగా వారి కొరకు ప్రార్థన పి జయచంద్రరావు గారు ప్రార్థన చేస్తారు. మా తమ్ముడు ఆపరేషన్ బైపాస్ సర్జరీ అయింది, రాక్ ఆసుపత్రి దుబాయ్లో. దేవుడి కృప చక్కగా ఇచ్చినారు. ఇంకా కొంచెము ఇంకా మాట్లాడలేకుండా ఉన్నాడు కనుక ప్రార్థించిన వారికి అందరికీ వందనాలు తెలుస్తున్నాం. ఇప్పుడు ప్రార్థనలో కూడా జ్ఞాపకం చేసుకోవాలని మనవి. బ్రదర్ జయచంద్రరావు గారు.
అయ్యగారు వందనాలు. వందనాలు brother. మనోహర్ తమ్ముని పేరు. ఓ, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడమైనటువంటి తండ్రి, ప్రేమ కలిగినటువంటి దేవా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మరి ఒక శనివారపు దినం, విజ్ఞాపన దినం మా జీవితాలలో మీరు అనుగ్రహించినందుకే వందనాలు. రాత్రి అంతా తోడుగా ఉండి మంచి విశ్రాంతిని మాకిచ్చి వేకుజామునే లేచి మార్నింగ్ కాన్ఫరెన్స్ అన్నటువంటి ఆధ్యాత్మికమైన జూమ్ ప్రోగ్రాంలో మేమందరము సహవాసంగా చేరడానికి మీరు ఇచ్చిన భాగ్యం బట్టి వందనాలు. ఇంతవరకు పాట ద్వారా మీ నామాన్ని మహిమపరుచుకున్నందుకే మీకు స్తోత్రం. పాడగలిగేటువంటి చక్కటి స్వరాన్ని మీ దాసునికి ఇచ్చి మీ మహిమార్థమై మీరు వాడుకుంటూ ఉన్నందుకే వందనాలు. అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండునట్లుగా సహాయం చేయమని వేడుకుంటూ ఈ ఉదయకాలం ఉన్న కొద్ది సమయాన్ని వాక్యం చెప్పే మీ దాసుని చేరవచ్చినటువంటి మమ్మను సహా మీ కరుణాహస్తాలకు అప్పగించుకుంటూ మా ప్రభువును రక్షకునైన క్రీస్తు యేసతి పరిశుద్ధ నామమున స్తోత్రము చెల్లించి ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమె ప్రార్థించిన జయచంద్రరావు గారు హుబ్లీ నుంచి ప్రార్థించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. మన మధ్య ఇప్పుడు ముఖ్యంగా వాక్యం అందించడానికి సిద్ధంగా ఉన్న చర్చ్ గారి నుంచి జోబేల్ అబ్రహాం గారు వాక్యం అందించుండగా, ఇంగ్లీష్లో వాక్యం అందించుండగా తెలుగులో అనువాదం కేజే రూపస్ గారు మనకు చక్కగా తెలుగులో అనువాదం చేస్తారు. కనుక మనం శ్రద్ధతో విందాము. అందరూ మీట్లో ఉండి యొక్క మాటలు దేవుడు చూసుకొని. వందనాలు బ్రదర్ అబ్రహాం గారు, వందనాలు. వందనాలు. Good morning to all and warm greetings in the precious name of our Lord and Savior Jesus Christ. ఉదయకాల సమయాన్నే మీకు అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. అలాగే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. It's a great joy once again to see the saints of God gathered in this morning hour. Before the bird starts chirping, there are songs of praises to Him. పక్షులు లేవక మునిపే ఈ ప్రాతకాల సమయాన్ని ఈ విధంగా పరిశుద్ధులందరినీ కూడా ఈ యొక్క జూమ్ ద్వారా కలుసుకోవడానికి నాకెంతో సంతోషంగా ఉంది. Thank you for the brother once again who could be able to sing song of praise. Thank you for the prayer. Now we're going to sit in the presence of God, filled by the Holy Ghost. Thank you for praying for both of us, so that in the fullness of spirit we could be able to speak the word. చక్కగా పాటలు పాడినటువంటి సోదరునికి, అలాగే చక్కగా ప్రార్థన చేసిన వారికి నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధాత్ముడు మా ఇద్దరి మధ్యలో ఉండి మనకి వాక్య పరిచర్య చేయడానికి తన కృపను చూపించాలని నేను ఆశపడుతున్నాను. By the grace of God, God has enabled us to continue our study out the Glory of God series. ప్రభు యొక్క తన యొక్క మహాకృపను బట్టి దేవుని యొక్క మహిమను గురించినటువంటి ధ్యానాన్ని కొనసాగించడానికి ఆయన సహాయం చేస్తున్నాడు. We were looking into the glory of God, then we looked little bit in depth about the faith of Christ. మనము దేవుని యొక్క మహిమను గురించి ధ్యానిస్తూ ఆ అంశంలో భాగంగా విశ్వాసమును, నిజమైనటువంటి విశ్వాసాన్ని గురించినటువంటి ధ్యానాన్ని మనం కొనసాగిస్తున్నాం. After that, we continued last time about the altar life of a believer. ఈ యొక్క క్రమంలోనే గతించిన వారము బలిపీఠము యొక్క మన యొక్క జీవితాలు ఏ విధంగా ఉన్నాయో అది కూడా మనం ధ్యానించాము. Today I'm going to highlight one more prophet who said to be one of the two among the two radical prophets of the Old Testament. ఈ యొక్క ఉదయకాల సమయంలో పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి ఒక ప్రవక్త విప్లవాత్మకమైనటువంటి విశ్వాసాన్ని ఏ విధంగా కలిగి ఉన్నాడో ఆ యొక్క వ్యక్తిని గురించినటువంటి ధ్యానాన్ని మనం ఈ ఉదయకాలంలో చేయబోతున్నాం. Moses and Elijah are said to be two radical prophets who stood on either side of Jesus at the transfiguration. రూపాంతర కొండ వద్ద మోషే తర్వాత ఏలియా ఇద్దరు కూడా ఎంతో విప్లవాత్మకమైనటువంటి ప్రవక్తలు, ఆయనతో కూడా యేసు ప్రభువు వారితో ఉన్నట్టుగా మనం గమనించగలం. We have also seen about Moses. Now today we are going to concentrate a little more about Elijah. మనము మోషే గురించి గతంలో కొన్నిసార్లు ధ్యానాలు చేశాము. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఏలియాని గురించినటువంటి ధ్యానాన్ని చేయాలని నేను ఆశపడుతున్నాను. They embody the whole of the Old Testament revelation. పాత నిబంధన అంతటిని ప్రత్యక్షంగా చూపించబోతున్నటువంటి ఏలియాను మనం గమనించబోతున్నాం. Moses talks about the law, Torah.
తోరా అనబడేటువంటి మోషే తన ధర్మశాస్త్రాన్ని గురించి మాట్లాడుతున్నాడు. Elijah, the prophet, he speaks about or he represents the prophets group. కానీ ఏలియా విషయంలోనైతే ప్రవక్తలందరి తరపున ఒక ప్రతినిధిగా ఏలియా ఉండబోతున్నాడు. So Jesus stands in between them as a fulfillment of both. That's what we see in Matthew's Gospel, chapter 5, verse 17. మత్తయి సువార్త 5వ అధ్యాయం 17వ వచనంలో మనం గమనించినట్లుగా యేసు ప్రభు వారు వారిద్దరి మధ్యలో ఉన్నట్టు ఆయన అక్కడ రూపాంతరం చెందిన అనుభవాన్ని కూడా మనం చదవగలం. Both had radical experiences, encounters with the glory of God or God's glory. నిజంగా వారిద్దరి జీవితాల్లో కూడా దేవుని యొక్క మహిమను ప్రత్యక్షంగా చూసిన వారుగా విప్లవాత్మకమైనటువంటి ప్రవక్తలుగా మనకు కనబడుతున్నారు. Moses at the burning bush. మోషే ఆ యొక్క మండుచున్న పొద దగ్గర మనకు కనబడటం చూస్తాం. Exodus chapter 3. నిర్గమకాండం 3వ అధ్యాయం. But when we see in Sinai the glory revealed. కానీ అదే మోషేను మనం సీనాయి పర్వతం దగ్గర తీసుకున్నప్పుడు ఆయనను చూచినప్పుడు దేవుని యొక్క మహిమ ఆయన ముఖములో ఉన్నట్టుగా మనం గమనించగలం. That we read in Exodus 33 and 34. మనం అదే విషయాన్ని నిర్గమకాండం 33వ అధ్యాయం 38వ వచనంలో గమనించగలం. The presence of God at the tabernacle we see in 33rd chapter 7 to 11. మనము నిర్గమకాండం 33వ అధ్యాయము 7వ వచనాన్ని గమనించినట్లయితే ప్రత్యక్షపు గుడారము యొద్ద దేవుని యొక్క మహిమ ఏ విధంగా అక్కడ ప్రత్యక్షమైందో అది కూడా చూడగలం. Both fasted for 40 days before God. దేవుని ఎదుట 40 రాత్రింబగళ్ళు ఆయన ఉపవాసం ఉండినట్టుగా చూస్తాం. Both met God on the same mountain range, that is Sinai or Horeb. ఇద్దరు ప్రవక్తలు కూడా 40 సంవత్సరాలు ఉపవాసం ఉన్నారు. ఇద్దరు ప్రవక్తలు కూడా అదే సీనాయి పర్వతము లేదా హోరేబు పర్వతం వద్ద దేవుని యొద్ద గడిపినట్టుగా మనం వాక్యంలో చూడగలం. Both dealt with national apostasy and led the covenant renewal among the people of God. ఇద్దరు ప్రవక్తలు కూడా ప్రజల మధ్యలో దేవుని యొక్క నిత్య నిబంధన ఏ విధంగా నెరవేరబోతుందో దాని గురించినటువంటి అవగాహన కలిగి ఉన్నటువంటి ప్రవక్తలు. Both were marked for their intense intercessory prayer. ఇద్దరి జీవితాల్లో కూడా ఏ విధమైనటువంటి చక్కటి ప్రార్థనలు వారి జీవితాల్లో కలిగి ఉన్నారో కూడా మనం బైబిల్లో చదవగలం. Finally, both appear in glory, speaking with Jesus about his exodus. తర్వాత ఇద్దరు ప్రవక్తలు కూడా యేసు ప్రభు వారు ఆగమనం చెందక మునుపు ఆయనతో కూడా ఉండిన సందర్భాన్ని కూడా మనం చూస్తాం. In glory, what they did mattered very much on earth. What happened on earth reflected in their glory. వారు ఈ యొక్క భూలోకం పైన వారు ప్రత్యక్షమైనటువంటి ఆ సమయాన్ని మనం గమనించినప్పుడు ఏ విధంగా దేవుని యొక్క మహిమను వారు ఈ లోకంలో కనపరిచారో అక్కడ మనం చదవగలం. They lived radically obedient, altar-centered life, faith-filled life. వారిద్దరి జీవితాల్లో కూడా ఎంతో విశ్వాసత కలిగినటువంటి వారుగా అదే విధంగా బలిపీఠము అనేటువంటి ప్రార్థనా జీవితాన్ని కలిగినట్టుగా మనం చూస్తాం. And they appear transfigured with Jesus. Can you imagine how is it possible? అది ఏ విధంగా సాధ్యమవుతుందో మనం జాగ్రత్తగా చూస్తే ఇద్దరు కూడా యేసు ప్రభువారు రూపాంతరం చెందినప్పుడు యేసు ప్రభుతో ఉన్నట్టుగా చూడటం మనం చూస్తాం. Look at Luke 9:30 to 32. They are radiating the weight of God's presence. Can you imagine how is it possible? అది ఏ విధంగా సాధ్యం మనం చూసినట్లయితే వారిద్దరి ముఖములు కూడా ప్రకాశించినట్లుగా మనం చూస్తాం. లూకా సువార్త 9వ అధ్యాయం 9th chapter verse 30 to 32. 30 to 32 కదా. Yeah. లూకా సువార్త 9వ అధ్యాయం 30-32 వచనాలు చదువుకుందాం. మరియు ఇద్దరు పురుషులు ఆయనతో మాట్లాడుచుండిరి. వారు మోషే ఏలియా అను వారు మహిమతో అగపడి ఆయన యెరూషలేములో నెరవేర్చబోవు నిర్గమమును గూర్చి మాట్లాడుచుండిరి. పేతురును అతనితో కూడా ఉన్నవారును నిద్రమత్తుగా ఉండిరి. వారు మేలుకొనినప్పుడు ఆయన మహిమను ఆయనతో కూడా నిలిచిన ఇద్దరు పురుషులను చూచిరి. So this is a beautiful description of transfiguration. ఇక్కడ రూపాంతరం చెందినటువంటి అనుభవాన్ని గురించినటువంటి చక్కటి అంశంగా మనం ఇక్కడ చూడగలం. My dear believers in Christ, you know where all started? నా ప్రియ విశ్వాసులారా, ఇదంతా కూడా ఎక్కడి నుంచి ప్రారంభమైందో మనం చూసినట్లయితే Experiential faith revealed that glory. వారు అనుభవపూర్వకమైనటువంటి విశ్వాసం కలిగిన వారి దాని ద్వారా ఇవన్నీ కూడా జరిగినట్టుగా మనం గమనించవలసిన వారమైన.
Today we're going to see that the intimacy there developed at the secret places where God wanted Elijah to be. వారి యొక్క జీవితాల్లో ఏ విధంగా రహస్యంగా దేవునితో సహవాసం చేశారో వాటిని గురించి కూడా మనం ధ్యానించబోతున్నాం. His secret place brought him out to a public fire. ఈ విధంగా వారి యొక్క రహస్య స్థలాల్లో వారు గడిపిన దేవునితో గడిపినటువంటి ఆ క్షణాలు వారు బహిరంగంగా వారి జీవితాలు ఏ విధంగా ప్రత్యక్షమయ్యాయో బయలుపరచబడ్డాయో కూడా మనం చూస్తాం. Both had an experience of fire and whisper, Moses and Elijah. మోషే అలాగే ఏలియా జీవితాల్లో కూడా వారు చక్కటి ఆ యొక్క అగ్నితో కూడినటువంటి ఆ యొక్క జీవితాన్ని, తర్వాత వారు దేవునితో ఉన్నటువంటి సంబంధాన్ని మనం చూడగలం. How wonderful and marvelous for us to understand when we see the pictograph of both of the events recorded in the Old Testament. పాత నిబంధన గ్రంథములో రాయబడినటువంటి ఈ రెండు సందర్భాలు ఏ విధంగా ఎంత అద్భుతకరంగా ఆశ్చర్యకరంగా మనకు కనిపిస్తాయో మనం ఒకసారి చూద్దాం. 1 Kings chapter 17. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం verse 3. 3వ వచనం. Get thee hence, turn thee eastward, and hide thyself by the brook Cherith. పిమ్మట యెహోవాకు అతని ప్రత్యక్షమై, నీవు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానుకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర దాగియుండుము. Chapter 18 verse 1. 18వ అధ్యాయం మొదటి వచనం. అనేక దినములైన తర్వాత 3వ సంవత్సరమందు యెహోవా వాక్కు ఏలియాకు ప్రత్యక్షమై, నేను భూమి మీద వర్షము కురిపింపబోచున్నాను, నీవు వెళ్ళి ఆహాబును దర్శించమని సెలవీయగా. Notice these two phrases now. ఈ రెండు అంశాల గురించి ఒకసారి ధ్యానించండి. God told him, hide thyself. నువ్వు దాగుకొనుమనేటువంటి మొదటి వచనాన్ని మనం చదివాం. Verse 18, chapter 18 verse 1, go show thyself unto Ahab. కానీ 18వ అధ్యాయం మొదటి వచనంలో మనం చూసినప్పుడు నువ్వు వెళ్ళి దర్శించుము అనేటువంటి మాట మనం చూస్తున్నాం. How wonderful for us to understand if we could obey God's word just like what we see in the life of Elijah. ఏలియా జీవితంలో మనం గమనించినట్టుగా మనం దేవునితో ఆయన సన్నిధానంలో గడిపినప్పుడు మన ద్వారా వచ్చేటువంటి గొప్ప కార్యాలు ఏ విధంగా ఉంటాయో మనం చూస్తున్నాం. The time he spent with God and his prayer life ignited his spiritual life inside. తన యొక్క జీవితము, తన దేవునితో గడిపిన జీవితం అంతటి ద్వారా ఆయన ఏ విధంగా దేవుని కోసమై ఆయన వెలుగుకరమైనటువంటి జీవితాన్ని జీవించాడో అవి మనం ఇక్కడ చూస్తున్నాం. His identity changed entirely. తన యొక్క గుర్తింపు అంతా కూడా పూర్తిగా మార్చబడినట్టుగా మనం గమనిస్తున్నాం. Elijah means my God is Jehovah. ఏలియా అనగా యెహోవా నా దేవుడు అనేటువంటి అర్థాన్ని కలిగి ఉంది. Chapter 17 verse 1, how does it start? Elijah the Tishbite. 17వ అధ్యాయం మొదటి వచనం ఏ విధంగా ప్రారంభమవుతో మనం చూస్తే తిష్బీయుడైన ఏలియా అనేటువంటి మాట మనం చూస్తాం. Tishbite means captivity. తిష్బీయుడు అనగా బంధకంలో ఉన్నటువంటి వాడు, చెరసాలలో ఉన్నటువంటి వాడు. So Elijah the captivity speaks now. ఇప్పుడు ఏలియా తర్వాత ఏ విధంగా బంధకాల్లో ఉన్నాడో అది మనకి ఇక్కడ కనబడుతుంది. Verse 5 says, so he went and did according unto the word of the Lord. He went and dwelt by the brook Cherith, that is before Jordan. 5వ వచనం మనం గమనించినప్పుడు అప్పుడు ఏలియా పోయి యెహోవా సెలవు చొప్పున యోర్దానుకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర నివాసము చేసెను. Verse 4 says, I have commanded the ravens to feed thee. 4వ వచనం మనం చూసినప్పుడు దేవుడు చెప్తున్నటువంటి మాట, నేను నీకు ఆహారం తెచ్చినట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించి తిని అనేటువంటి మాట మనం చూస్తాం. Notice carefully from where God took him where. ఎక్కడి నుంచి ఎక్కడికి దేవుడు ఏలియాను తీసుకెళ్తున్నాడో గమనించండి. Cherith means a trench, that means cut off. కెరీతు అనే దానికి అర్థం ఏంటంటే అది ముంచబడింది లేదా తెంచివేయబడింది అనేటువంటి మాట. Cut off life is needed. Separated life is needed if you want to seek God's favor and grow spiritually. మనము దేవునితో మంచి సహవాసం కలిగి మనం ఆత్మీయంగా ఎదగాలని మనం కోరుకుంటున్నప్పుడు మనము ఈ లోకం నుంచి ప్రత్యేకించబడి ఆయన కోసం జీవించవలసిన వారమై So many prophets we see there. చాలా మంది ప్రవక్తలను అక్కడ మనం గమనిస్తాం. That only two radical prophets who summed up the Old Testament completely. Only two.
కానీ ఈ ఇద్దరు ప్రవక్తలు మాత్రమే పాత నిబంధన గ్రంథం యొక్క ప్రవక్తలందరినీ కూడా వారు సమకూర్చి ఇమిడ్చి వారు ఉన్నట్టుగా మనం చూస్తాం. Take time to think about it, why it was like that. ఎందుకు ఆ విధంగా జరిగిందో కొంచెం సమయం తీసుకొని మనం ధ్యానిస్తే మనకు అర్థమవుతుంది. Cherith, a cut off life from the world. ఈ యొక్క లోకంలో నుంచి మనము వేరు చేయబడినటువంటి జీవితాన్ని ఈ యొక్క కెరీతు అనేటువంటి పదం మనకి సూచిస్తుంది. Elijah the Tishbite must be enjoying his life with his friends, but now he is cut off and brought to Cherith, a place where training starts. ఈ తిష్బీడు అయినటువంటి ఏలియా తన జీవితంలో చాలా స్వతంత్రంగా జీవించిన వాడుగా ఉండవచ్చు, కానీ ఈ యొక్క కెరీతు బాగు దగ్గర తాను లోకం నుంచి ప్రత్యేకించబడి దేవుని కోసం నిలబడినట్టుగా మనం చూస్తున్నాం. Verse 6 says, ravens brought him bread and fresh in the morning, in the evening. Can you see it in your Bible? మన యొక్క బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే అక్కడ ఉదయకాల సమయంలో, రాత్రికాల సమయంలో, అస్తమయమును అలాగే ఉదయకాలంలో కూడా కాకుల ద్వారా దేవుడు ఆహారం పంపించినట్టుగా మనం చదువుతున్నాం. From nature, God is bringing provision, but it is step by step, day by day. దినము ఒక్కొక్క మెట్టుగా దేవుడు ప్రకృతిలో నుంచి ఏ విధంగా పోషిస్తున్నాడో ఇక్కడ మనం చూడగలం. He was happy because the food was coming to him every time. There is no friends there, no relatives there, nobody to speak to. He was all alone, meditating on God. ఏలియా ఒక్కడే ఉన్నాడు, తన యొక్క స్నేహితులు లేరు, తన యొక్క సహోదరులు లేరు, బంధువులు లేరు, కానీ ఒక్కడే ఒంటరిగా దేవుని యొక్క సన్నిధానాన్ని అనుభవిస్తున్నటువంటి వాడుగా మనం ఇక్కడ చూడగలం. He developed his devotional life to God. తన యొక్క దేవుని పట్ల తనకున్నటువంటి ఆధ్యాత్మిక జీవితాన్ని తాను పెంపొందించుకుంటూ వచ్చాడు. Before God wants to use anyone, God has to train somebody. కాబట్టి ఎవరినైనా దేవుడు వాడుకోవాలనుకున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు వారికి ఒక క్రమశిక్షణ నేర్పుతూ వస్తాడు. Verse 5 says, obedient life, he went. ఇక్కడ అతడు పోయినటువంటి మాట అది విధేయతకి సూచనగా మనకి కనబడుతుంది. Verse 6 talks about how we trusted in God day and night. తర్వాత 6వ వచనంలో మనం గమనించినప్పుడు ఏ విధంగా దేవుని సంపూర్ణంగా విశ్వసించాడో ఆ యొక్క విషయం మనకు కనబడుతుంది. After obedience and trust, next what comes? Testing comes. ఎప్పుడైతే మనం ఆయన విధేయత చూపించాడో, తర్వాత విశ్వాసం ఉంచాడో, తర్వాత తన పరీక్ష ఎదుర్కొన్నట్టుగా మనం ఇక్కడ చదువుతున్నాం. When you are trusting in God, we should always expect testing from God. ఎప్పుడైతే మనం దేవుని యందు దృఢమైనటువంటి విశ్వాసం కలిగి ఉంటామో అప్పుడు పరీక్షను కూడా మనం ఎదుర్కొనబోతున్నాం అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. Verse 7 says, after a while the brook dried up because there had been no rain in the land. 7వ వచనంలో మనం చూస్తే కొంతకాలమైన తర్వాత దేశంలో వర్షం లేక ఆ నీరు ఎండిపోయెను. The brook dried, where he was sitting and eating and drinking water, now the brook dried. ఎక్కడైతే తన ఆహారం పుచ్చుకొని నీళ్లు తాగుతూ ఉన్నాడో ఆ కెరీతు వాగు ఎండిపోయినట్టుగా మనం ఇక్కడ చదువుతున్నాం. His physical life at the camp was a training ground for him. God prepared him. Physical fitness training is going on. అక్కడ దేవుడు ఏ విధంగా తనను భౌతికంగా తనను సిద్ధపరుస్తున్నాడో ఆ యొక్క చక్కటి విషయాలు మనం ఇక్కడ చదువుతున్నాం. This was a season of isolation, silence, and total dependence on only God and the nature. ఈ యొక్క సమయాన్నంతా మనం గమనించినట్లయితే ఏ విధంగా ఏలియా ఒంటరిగా అలాగే తను ఈ యొక్క లోకాన్ని నుంచి వేరు చేయబడి దేవునితో తన యొక్క దేవుని సన్నిధిలో తన కాలాన్ని గడిపాడో ఆ సమయాన్నంతటి కూడా ఇక్కడ చూడగలం. My dear believers in Christ, God sometimes wants you to come out of the noisy place where you can learn to sit in his quiet place. దేవుడు కూడా మన నుంచి కోరుకునేటువంటి విషయం ఏంటంటే మనం ఈ లోక సంబంధమైనటువంటి ఆ యొక్క శబ్దాల నుంచి దూరంగా వెళ్ళి ఎంతో నిశ్శబ్దమైనటువంటి దేవుని యొక్క సన్నిధానంలో ఏకాంతంగా ఆయనతో గడపాలని ప్రభువు కోరుకుంటున్నాడు. This is a practice for his experiential faith because he has already had his subjective faith in verse 6, that is day and night he trusted in God. ఏ విధంగా 6వ వచనంలో ప్రభువును సంపూర్ణంగా నిశ్చితతో కూడినటువంటి విశ్వాసాన్ని కనపరిచాడో ఇక్కడ వచ్చినప్పుడు తను ఆ ఎండిపోయిన జీవితంలో కూడా ఏ విధంగా అనుభవపూర్వకమైనటువంటి విశ్వాసాన్ని కనపరుస్తున్నాడో మనం ఇక్కడ చదువుతున్నాం. But now where is God taking him? కానీ ఇప్పుడు దేవుడు ఆయన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నాడో get thee to Zarephath. అక్కడ నుంచి సారేపతు అనేటువంటి ప్రదేశానికి ప్రభు తీసుకెళ్తున్నాడు. Zarephath, which means it's a commercial smelting, a refinery place.
సారేపతు అనేటువంటి ప్రదేశము పడండి brother. It's a refinery. సారేపత్ అనేటువంటి ప్రదేశము ఎంతో రిఫైనరీ లేదా పరిశీలించబడినటువంటి లేదా పూర్తిగా Metals are being refined. అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క ఖనిజాలన్నింటి కూడా ఏ విధంగా రిఫైన్ చేస్తారో దానికి అది సాదృశ్యంగా కనపడుతుంది. It is a smelting place. అది కరిగిపోయేటువంటి జీవితంగా కూడా కనపడుతుంది. Notice very carefully. God is taking him from Cherith to Zarephath for a purpose. దేవుడు ఏ విధంగా కెరీతు వాగు దగ్గర నుంచి సారేపత్ అనేటువంటి ప్రదేశానికి తీసుకెళ్తున్నాడో మనం జాగ్రత్తగా గమనిద్దాం. Note in verse 5. 5వ వచనం చూసినప్పుడు he dwelt by the brook. అక్కడ వాగు దగ్గర నివాసం చేసినట్టుగా మనం చదువుతున్నాం. Now in verse 9. 9వ వచనంలో మనం చూసినప్పుడు నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చితిని. He dwelt in a house. తర్వాత అతను ఒక గృహంలో ఉన్నట్టుగా మనం చూస్తాం. I have commanded a woman that is a widow to sustain thee. నిన్ను పోషించడానికి నేను ఒక విధవరాలను ఏర్పాటు చేశానని దేవుడు పలికినటువంటి మాట ఇక్కడ మనం చూస్తున్నాం. From the physical training now he is going to go for his emotional training now. తను భౌతికంగా తన శిక్షణ పొందిన తర్వాత ఏ విధంగా మానసికంగా శిక్షణ పొందబోతున్నాడో అది కూడా ఇక్కడ మనం గమనించగలం. So first was the physical training for him, cut off from his social life and come into his physical needy life. ఏ విధంగా భౌతిక పరంగా ఈ లోకంలో నుంచి వేరు చేయబడి ఒంటరిగా ఏకాంతంగా దేవుని సన్నిధిలో గడిపాడో ఆ యొక్క స్థితి నుంచి తను మానసికంగా ఏ విధంగా దేవుడు శిక్షణ ఇవ్వబోతున్నాడో ఆ స్థితికి చేరినట్టుగా మనం చూస్తాం. At every juncture there is an experiential faith exercised. ప్రతి చోట కూడా తాను కనపరిచినటువంటి ఆ యొక్క తన యొక్క అనుభవపూర్వకమైనటువంటి విశ్వాసాన్ని మనం గమనిస్తున్నాం. Don't forget 75 to 100 miles according to the historical evidence he has walked from Cherith to Zarephath. ఇక్కడ మనం గమనించినప్పుడు తాను ప్రయాణం చేసినటువంటి ఆ యొక్క దూరాన్ని మనం చూసినప్పుడు 75 కిలోమీటర్ల నుంచి 100 కిలోమీటర్లు ఏలియా ప్రయాణం చేసినట్టుగా కెరీతు నుంచి సారెపతుకు మనం వాక్యంలో చదవగలం. Imagine, so tired, must be hungry and thirsty, and finally, oh God, you showing me a widow who is already suffering for her life. ఇంతగా అలసిపోయినటువంటి ఏలియా, ప్రభువా ఏ విధంగా ఒక విధవల ఇంట్లో ఏమీ లేనటువంటి వారి ఇంట్లో నన్ను పోషించగలవు అనేటువంటి అనుమానంతో కూడా ఉండవచ్చు. Just imagine how today's trend is. Today, the youngsters or the young evangelists or the one who was called, they straightway want to go to the pulpit and the public. But God, from a place of Cherith, he brings him to connect him to one soul, not to many souls yet. జాగ్రత్తగా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ కాలంలో ఏ విధంగా తంతు ఉందంటే యవనస్తులైనటువంటి యొక్క సువార్థికులందరూ కూడాను ఒకేసారి ఆ యొక్క పులిపీటికి వెళ్ళిపోయి అందరికీ బోధించాలి అనేటువంటి ఆతృతతో ఉన్నట్టుగా మనం గమనిస్తున్నాం. First, God is observing how is he dealing with one-to-one. కానీ ప్రభు చూచేది ఏంటంటే వ్యక్తిగతంగా ఒకరితో ఏ విధంగా మనం ఉంటున్నామో దానిని ఆయన గమనిస్తున్నాడు. He is leading him to one soul now. ఒక్క ఆత్మ దగ్గరికి ప్రభు అక్కడ పంపిస్తున్నట్టుగా మనం చదువుతున్నాం. Verse 10 is telling, verse 5, he arose and went to Cherith. Now in verse 10, he arose and went to Zarephath. 5వ వచనంలో మనం చూసినప్పుడు కెరీతు వాగు దగ్గరికి వెళ్ళినటువంటి ఏలియా కనబడుతున్నాడు. 10వ వచనానికి వచ్చినప్పుడు సారేపతుకు పోయినట్టుగా మనం చదువుతున్నాం. Notice you can find a difference in the experience, faith experience in both these passage. ఈ రెండు వాక్య భాగాలలో కూడా ఏలియాకు ఉన్నటువంటి ఆ యొక్క దృఢమైనటువంటి విశ్వాసాన్ని మనం చూడగలం. Notice carefully what he asked the woman. జాగ్రత్తగా గమనించండి ఆ యొక్క విధురాలతో ఏం మాట్లాడుతున్నాడు ఏలియా. Verse 10, I pray thee a little water in a vessel that I may drink. ఏలియా ఆమెను పిలిచి త్రాగుటకై పాత్రతో కొంచెం నీళ్లు నాకు తీసుకొని రమ్మని వేడుకొనెను. Verse 11, 11వ వచనం, ఆమె నీళ్లు తేబోచుండగా అతడు ఆమెను మరలా పిలిచి నాకు ఒక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకుని రమ్మని చెప్పెను. a morsel of bread in thine hand. నీ చేతితో నాకు ఒక రొట్టె ముక్కను తీసుకుని రమ్మని ఏలియా పలుకుతున్నటువంటి మాట. Now verse 12, 12వ వచనం,
As the Lord thy God liveth, I have not a cake, but a handful of meal in a barrel, and a little oil in a cruse. ఆమె చెప్తున్నటువంటి మాట, యెహోవా జీవము తోడు, తొట్టిలో పట్టడి పిండియు బుడ్డిలో కొంచెం నూనెయు నా యొద్ద ఉన్నవి, కానీ అప్పం ఒకటైనను లేదు అనేటువంటి మాట మనం చూస్తాం. The moment she said that, what came out of the lips and the heart of Elijah? Notice carefully. జాగ్రత్తగా మనం గమనించినప్పుడు ఆ యొక్క విధురాలు ఆ మాట పలికినప్పుడు ఏలియా యొక్క హృదయంలో ఏ విధమైనటువంటి స్పందన వస్తుందో మనం ఆలోచించగలం. Verse 13. 13వ వచనం. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లనెను, భయపడవద్దు, పోయి నీవు Hold on. చెప్పినట్లు చేయము. భయపడదు. Note what came first? మొట్టమొదటి ఏలియా నోటి నుంచి వచ్చిన మాట భయపడొద్దు, Fear not. భయపడవద్దు. When I am filled with faith, I can tell others, fear not. When I am filled with fear, I cannot tell anybody, fear not. నేను భయముతో కూడినటువంటి హృదయాన్ని కలిగి ఉన్నట్లయితే నీవు భయపడొద్దు అనేటువంటి మాట నేను పలకలేను, కానీ నిజమైనటువంటి విశ్వాసము కలిగినటువంటి వాడిని అయితే తప్పకుండా ఇతరులకు నువ్వు భయపడొద్దు అనే మాటను ధైర్యంగా చెప్పగలను. First part of the test he has already passed. మొట్టమొదటి పరీక్షను అంతకు మునుపే ఏలియా అధిగమించాడు. Fear not, do as thou hast said. Make me therefore a little cake first, bring it unto me, after make for thee and thy son. ఏలియా చెప్పినటువంటి మాట, నీవు పోయి నేను చెప్పినట్లు చేయము, అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకుని రమ్ము, తర్వాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకొనుము. How beautiful it is for him to make this phrase. Why did he say like that? ఇంతటి చక్కటి వాక్యాన్ని ఏ విధంగా ఏలియా చెప్పగలుగుతున్నాడో మనం చూస్తే, She was depending on the food. He made her depend on him and his true God. ఆమె అయితే ఆమెకున్నటువంటి వాటిపైన ఆధారపడింది, కానీ ఏలియా అయితే నా పైన ఆధారపడమని చెప్పి ఆ మాటలు పలుకుతున్నట్టుగా మనం చదువుతున్నాం. Without Cherith experience, you cannot pass the test at Zarephath. There are many people who are stuck in Cherith for next 60 years. మనము కెరీతు బాగు దగ్గర ఆ యొక్క పరీక్షను మనము అధిగమించకపోతే సారేపతుకు వెళ్ళినటువంటి అనుభవాన్ని మనం పొందలేము. ఇప్పుడు గమనించినట్లయితే చాలా మంది ఆ యొక్క కెరీతు అనుభవం దగ్గరనే 60 సంవత్సరాలు కూడా అట్లాగే ఉండినటువంటి విశ్వాసులు మనం చూడగలం. Cherith faith is different from Zarephath faith. కెరీతు దగ్గర ఉన్నటువంటి విశ్వాసం వేరు, సారేపతు దగ్గర ఉన్నటువంటి విశ్వాసము వేరుగా గమనిస్తున్నాం. Cherith faith, you can be trained in physical fitness. ఆ యొక్క కెరీతు దగ్గర మన యొక్క విశ్వాసం యొక్క అనుభవం ఏ విధంగా ఉంటుందంటే, మనం ఈ యొక్క లోకం నుంచి వేరు చేయబడినటువంటి అనుభవాన్ని మనం నేర్చుకోగలుగుతాం. Now he is going to be emotionally prepared. కానీ ఇక్కడ మనం గమనించినప్పుడు సారేపత్తులో తాను ఏ విధంగా మానసికంగా తాను ఏ విధంగా శిక్షణ పొందుతున్నాడో అది మనం చూస్తున్నాం. Now nowhere you see anywhere mentioned about Elijah the Tishbite. ఇక్కడ ఎక్కడ కూడా తిష్బీయుడు అనేటువంటి ఏలి అనేటువంటి మాటలు మనకు కనిపించవు. Everywhere you see the word only Elijah. ప్రతి చోట కూడా ఏలియా ఏలియా అనేటువంటి పదాలు మాత్రమే మనం చూస్తాం. You can carefully notice in the whole passage which you're going to read, you will not anymore see Tishbite coming up. ఈ యొక్క వాక్య భాగం అంతట్లో కూడా ఇంకొకసారి తిష్బీయుడు అనేటువంటి ఏలియా అనేటువంటి పదాన్ని మనం చూడంగానే కేవలము ఏలియా ఏలియా అనే పదాలు మాత్రమే మనం చూస్తాం. When the sermon is over, you will come to know why it is not mentioned. అది ఎందుకు రాయబడలేదో మనము ఈ యొక్క వర్తమానం వినిన తర్వాత మనకి చాలా బాగా అర్థమవుతుంది. Verse 15, she went and did according to the saying of Elijah. 15వ వచనం మనం గమనించినప్పుడు, అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా. What happened here? ఇక్కడ ఏం జరిగిందో మనం చూస్తే, Her faith on the dependence of the material things shifted to the dependence of Elijah's words. ఆమె తనకున్న భౌతికమైన వాటిపైనటువంటి విశ్వాసాన్ని ఆమె పక్కన పెట్టి ఏలియా పైన ఆధారపడినటువంటి ఆ యొక్క మాటలు మనం చూస్తున్నాం. How marvelous to see the transformation slowly taking place in her life. ఆమె జీవితంలో ఏ విధంగా రూపాంతరం చెందుతుందో ఈ యొక్క మాటల ద్వారా మనం అద్భుతంగా మనం చూడగలం. She and he and her house, 3 things are mentioned. They did eat many days. అక్కడ చూస్తే అతడు ఆమె చాలా దినములు వారు భుజించినటువంటి మాటను మనం చూస్తాం. Verse 16. 16వ వచనం.
యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. Verse 15, saying of Elijah. Verse 16, the word of the Lord which he spoke by Elijah. You see the difference there? ఈ యొక్క రెండింటి మధ్య 15వ అధ్యాయం 15వ వచనం 16వ వచనంలో ఉన్నటువంటి వ్యత్యాసాన్ని మనం చూసినప్పుడు మొట్టమొదట ఏలియా పలికినటువంటి మాటను మనం చూస్తున్నాం. 16వ వచనంలో అది ఏ విధంగా నెరవేరిందో అది మనం గమనిస్తున్నాం. Notice carefully, it is the Spirit of God which led him and gave the word of God to speak to this woman. ఈ యొక్క విధవరాలితో మాట్లాడటానికి ఏ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు ఆయనకి సహాయం చేశాడో మనం ఇక్కడ చదువుతున్నాం. That is what is required even in our life. మన యొక్క జీవితాల్లో కూడా అదే మనకి చాలా అవసరమైనది. There comes a beautiful expression now in 18th verse. 18వ వచనంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని మనం చూస్తాం. We see in 17th verse, the son of the woman, the mistress of the house, fell sick. 17వ వచనంలో మనం చూసినప్పుడు ఆమె కుమారుడు రోగి ప్రాణము నిలవజాలనంతగా వ్యాధి గలవాడాయను అనే మాట మనం చూస్తున్నాం. Now, what did she address Elijah? My dear believers in Christ, notice this phrase. I'm very fascinated with this phrase. నా ప్రియ విశ్వాసులారా గమనించండి, ఆ యొక్క కుమారుడు రోగి అయినప్పుడు ఏ విధంగా ఆయనను సంబోధిస్తూ ఉందో మనం తర్వాత వచనంలో మనం గమనిస్తాం. Verse 18. ఆమె ఏలియాతో 18వ వచనం, దైవజనుడా. దైవజనుడా. How did she call him? ఆమె ఏ విధంగా గమనించి ఆ మాట ఆమె పలుకుతుంది? Not just Elijah, thou man of God. కేవలం ఏలియా అనేటువంటి మాట కాదు కానీ దైవజనుడా అని ఆమెను సంబోధిస్తున్నట్టుగా మనం చూస్తాం. You may be 40 years and 60 years. Can people in your church, in your surrounding, can they call you as a man of God? Have we come to that standard yet? మన యొక్క జీవితాల్లో మనకి 40 సంవత్సరాలు ఉండవచ్చు, 60 సంవత్సరాలు ఉండవచ్చు. మన యొక్క స్థానిక సంఘాల్లో మన యొక్క సహోదరులు మనం చూస్తున్నటువంటి వారు మనల్ని దైవజనుడా అనేటువంటి పిలిచేటువంటి ఆ స్థాయికి మనం ఎదగగలిగామా? You may be 60 plus. Today, if we die, what will be written in your tombstone? Elijah the Tishbite. 60 సంవత్సరాలు పైగా ఉండవచ్చు కానీ మన యొక్క సమాధి పైన ఏమి రాయబడుతుంది? Elijah the Tishbite or Elijah the man of God? తిష్బీయుడైన ఏలియాను రాయబడుతుందా, దైవజనుడైన ఏలియాను రాయబడుతుందా? You can do so many things. నువ్వు చాలా సంగతులు జరిగించి You can ఉండవచ్చు. have many achievements. నువ్వు ఎన్నో విషయాలు నువ్వు సాధించి ఉండవచ్చు. You can do building projects. నువ్వు చాలా భవనాలు కట్టి ఉండవచ్చు. So much you can do for God. You are thinking you're doing for God. నువ్వు దేవుని కోసం అనేక కార్యాలు చేస్తున్నావు అనుకుని దేవుని కోసమే చేస్తున్నావు అని అనుకుని ఉండవచ్చు. Have you transformed where people can call you man of God is walking and coming? నిన్ను చూచి దైవజనుడు వస్తున్నాడు అనేటువంటి ఆ యొక్క రూపాంతర అనుభవానికి నువ్వు చేరుకున్నావా? In your office, can they call you man of God is walking and coming? మనం పనిచేస్తున్నటువంటి కార్యాలయాల్లో ఆఫీస్ లో మనల్ని ఈయన దైవజనుడు అని మన గురించి చెప్పగలుగుతున్నారా? Can your wife say that I'm not speaking to my husband, I'm speaking to the man of God? నా భార్య నా గురించి నా భర్త అని కాదు కానీ ఈయన దైవజనుడు అనేటువంటి మాట పలుకోగలుగుతుందా? Or those who are watching, if you are a sister, just imagine that your husband must be thinking, I'm speaking to the woman of God. నిజంగా భర్తలు కూడా భార్యలతో నేను చూస్తున్నది నా యొక్క భార్యను కాదు కానీ ఒక దైవజనురాలు అని చెప్పేసి మన జీవితాల్లో ఆ యొక్క అనుభవాన్ని మనం కలిగి ఉన్నామా? My dear believers in Christ, we have to strive for this. నా ప్రియ విశ్వాసులారా, ఆ యొక్క స్థాయి కొరకై మనము ప్రాకులాడవలసి ఉంది. Oh man of God, దైవజనుడా అని సంబోధిస్తున్నటువంటి ఆ యొక్క విధవరాల్ని మనం చూస్తున్నాం. you come unto me to call my sin to remembrance. నీవు నా పాపమును నాకు జ్ఞాపకం చేసుకున్నట్టుగా నువ్వు వచ్చావా? He is in a problem. ఆమె ఒక సమస్యలు ఉన్నట్టుగా మనం చూస్తాం. But what did he do? కానీ ఏలియా ఏం చేశాడో మనం చూస్తే He didn't feel bad. దాని గురించి ఆయన ఏమీ చింతించలేదు కానీ He didn't regret for coming to Zarephath. ఆ సారెపోతుకు వచ్చినందుకు తను బాధపడలేదు కానీ Verse 21. 21వ వచనంలో ఆ చిన్నవాని మీద ముమ్మారు తాను పార చాచుకొని యెహోవా నా దేవా నా మొర్ర ఆలకించి ఈ చిన్నవానికి ప్రాణము మరలా రానిమ్మని యెహోవాకు ప్రార్థింపగా he cried unto the Lord. దేవుని దగ్గర మొర్ర పెట్టినట్టుగా మనం గమనిస్తున్నాం. His faith life gone to a different level now.
తన యొక్క విశ్వాస జీవితము ఇంకొక స్థాయికి ఎదిగినట్టుగా మనం చూస్తున్నాం. Experiential faith level is going to go. He knows very well his faith is going to be tested for a different purpose. తన యొక్క విశ్వాసము పరీక్షించబడుతుంది అన్నటువంటి నిశ్చిత కలిగిన వాడై తను ఏ విధంగా అనుభవపూర్వకమైనటువంటి విశ్వాసాన్ని కనపరుస్తున్నాడో మనం ఇక్కడ గమనిస్తున్నాం. He had no experience of bringing that boy to life. He had no experience. అంత మునుపు ఒక చనిపోయినటువంటి వ్యక్తిని తిరిగా బ్రతికించడం అనేటువంటి అనుభవం ఎప్పుడు కూడా ఏలియాకు లేదు. He was coming from Cherith. కెరీతు వాగు దగ్గర నుంచి ఏలియా వస్తున్నాడు. In Cherith, his life was itself wondering what's going to happen. కెరీతు వాగు దగ్గర తాను నేర్చుకున్నటువంటి అనుభవాల్లో ఏమి జరుగుతుందో అనేటువంటి ఆ యొక్క ఆలోచన ఏలియాకు రావచ్చు. But here, it's not about his life. It's about the life where he was staying and she was taking care of him. Now there is a problem there. కానీ అది తన గురించి తాను ఆలోచించుకోవడం లేదు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏ విధంగా ఆ కుమారుని గురించి తాను ఏం చేస్తున్నాడో మనం ఇక్కడ చదువుకున్నాం. Notice carefully, జాగ్రత్తగా గమనించండి. 22nd verse. 22వ వచనం. The Lord heard the voice of Elijah. యెహోవా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి. Many times you and I pray. చాలాసార్లు మనం కూడా ప్రార్థన చేస్తాం. Did God hear my prayer? నిజంగా దేవుడు మన ప్రార్థన ఆలకిస్తున్నాడా? What is expected for God to hear the prayer? నీ యొక్క ప్రార్థన వినటానికి దేవుడు మన నుంచి ఏమి ఆశిస్తున్నాడు? Oh, what God expects is our identity is clear. మన నుంచి దేవుడు ఆశించేటువంటిది మన యొక్క ఆ యొక్క గుర్తింపు ఏమిటి అనేది దేవుడు మన నుంచి ఆశిస్తాడు. In your identity, two things must be seen. నీ యొక్క గుర్తింపులో నీకున్నటువంటి గుర్తింపులో రెండు విషయాలు మనం గమనించాలి. Your faith నీ యొక్క విశ్వాసము and your witness. నీ యొక్క సాక్ష్య జీవితము. What is the witness? ఆ సాక్ష్యాన్ని గురించి మనం చూస్తే, Thou man of God. దైవజనుడా అని పేరు పొందినటువంటి ఏలియాను చూస్తున్నాం. The moment somebody calls somebody man of God, heaven becomes very alert now. ఇక్కడ ఆ యొక్క విధురాలు మొట్టమొదటిసారిగా దైవజనుడు అనేటువంటి పలికిన మాట అది ఎంతో మొట్టమొదటిగా తాను పలికినటువంటి మాటగా మనం చూస్తాం. And the Lord heard the voice of Elijah. అప్పుడు ఏలియా చేసిన ప్రార్థన యెహోవా ఆలకించినటువంటి మాట మనం చూస్తున్నాం. And the soul of the child came unto him again. ఆ చిన్నవానికి ప్రాణము మరలా రానిచ్చినప్పుడు వాడు బ్రతికెను. And the woman said to Elijah, అప్పుడు ఆ యొక్క ఆ విధురాలు చెప్తున్నటువంటి మాట now 24వ very వచనం. carefully. ఆ స్త్రీ ఏలియాతో, నీవు దైవజనుడివై ఉన్నావనియు నీవు పలుకుతున్న యెహోవా మాట నిజమనియు ఇందుచేత నేను ఎరుగుదును అనెను. Look at the testimony, it has gone to another level now. అతని యొక్క సాక్ష్యము ఏ విధంగా ఇంకొక స్థాయికి ఎదిగిందో మనం ఇక్కడ ఆమె మాటల ద్వారా మనం చూస్తున్నాం. I know that thou art a man of God. నీవు దైవజనుడు ఉన్నావని నేను ఎరుగుతున్నటువంటి మొట్టమొదటి మాట. And the word of the Lord in thy mouth is truth. నీవు పలుకుతున్నటువంటి యెహోవా మాట నిజమని నేను ఎరుగుతున్నటువంటి మాట ఆమె పలుకుతుంది. I could see he is now ready for glorifying God. He is prepared. He is a prepared candidate to glorify God now. కానీ ఈ సందర్భాన్ని మనం గమనించినప్పుడు ఏలియా ఏ విధంగా దేవుని మహిమను చూచేవాడిగా, దేవుని మహిమపరిచేవాడిగా మనకి ఇక్కడ కనబడుతున్నాడు. Thy word is truth. నీవు పలికినటువంటి యెహోవా పలికినటువంటి మాట అది నిజము నేను ఎరుగుతున్నటువంటి మాట మనం పలుకుతుంది. We know very well that this is the expression given to our Lord Jesus in the book of John's Gospel. యోహాను సువార్తలో ఇదే మాట యేసు ప్రభువుకు తండ్రి మాట్లాడినటువంటి మాటగా మనం చదవగలం. Oh, how closer he has gone now. ఎంత సమీపముగా ఏలియా వెళ్ళాడో మనం ఇక్కడ చదువుతున్నాం. How was it possible? అది ఏ విధంగా సాధ్యమైంది? Because of the experience of his faith. ఎందుకనగా అది అనుభవపూర్వకంగా తాను నమ్మినటువంటి విశ్వాసము ద్వారా. What was the next message from God to Elijah? తర్వాత దేవుడు ఏలియాకి ఇచ్చినటువంటి తర్వాత వర్తమానాన్ని మనం చూస్తే Chapter 18 verse 1. 18వ అధ్యాయము మొదటి వచనం. అనేక దినములైన తర్వాత 3వ సంవత్సరమందు యెహోవా వాక్కు ఏలియాకు ప్రత్యక్షమై, నేను భూమి మీద వర్షము కురిపింపబోచున్నాను, నువ్వు వెళ్ళి ఆహాబును దర్శించమని సెలవీయగా. In 3 years, he has developed to become a man of God. ఆ యొక్క 3 సంవత్సరాల్లో దైవజనుడు అనేటువంటి స్థాయికి ఎదిగినటువంటి ఏలియాని మనం చూస్తున్నాం. How was that possible? అది ఏ విధంగా సాధ్యమైంది? He started his life with obedience and trust.
తను ఏ విధంగా విధేయతతో కూడిన జీవితాన్ని, దృఢమైనటువంటి విశ్వాసాన్ని, నమ్మకాన్ని కలిగిన జీవితాన్ని జీవించాడో దాని ద్వారా. In previous chapter, verse 3, God told him, hide thyself. Now God is telling him, show thyself. మనం చదివినటువంటి 17వ అధ్యాయం 3వ వచనంలో నువ్వు దాగుకొని ఉండమని దేవుడు పలికినటువంటి మాట, ఇక్కడైతే నువ్వు వెళ్ళి ఆహాబును కలువు అనేటువంటి మాట మనం చూస్తున్నాం. My dear believers in Christ, let me just tell you for the glory of God something. దేవుని యొక్క మహిమ కోసమే నా ప్రియ విశ్వాసులారా ఈ మాట నేను పలకాలని ఆశిస్తున్నాను. When I was in Ooty in Kotagiri, the local church asked me, brother, we want you to preach and teach God's word. I didn't do that. I waited for 6 months asking God, is this my gift? Should I do this or not? నేను ఊటీలో ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి స్థానిక సంఘము నన్ను వాక్యం చెప్పమని ఉపదేశించమని అడిగినప్పుడు వెంటనే వారికి నేను చెప్పలేదు, కానీ దేవుని దగ్గర దాదాపుగా 6 మాసములు నేను కనిపెట్టాను. I knew English. నాకు ఇంగ్లీష్ బాగా తెలుసు. I knew the word of God. నాకు దేవుని యొక్క వాక్యం కూడా తెలుసు. That is not enough. కానీ అది సరిపోదు. Are you the man appointed by God for that work? ఆ యొక్క పనిని చేయటానికి దేవుని చేత నిజంగా నీవు నిర్ణయింపబడ్డావా? Are you approved by God? దేవుని చేత నువ్వు స్థిరపరచబడ్డావా? What happened in the life of Moses? మోషే జీవితంలో ఏం జరిగిందో మనం చూస్తే, God told him to speak the rock. రాయితో బండతో మోషేను పలకమన్నట్టుగా దేవుడు చెప్పాడు. Speak, he told, but he struck the rock. దేవుడు చెప్పినటువంటి మాట నువ్వు ఒక బండతో మాట్లాడమంటే మోషే ఆ బండను కొట్టినట్టుగా మనం వాక్యంలో చదువుతాం. Were the people blessed? కానీ ప్రజలు ఆశీర్వదించబడ్డారా? Yes, the people are blessed. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఆశీర్వదించబడ్డారు. Did they get water? వారికి నీళ్లు వచ్చాయా బండలో నుంచి? Yes, they got water. ఖచ్చితంగా వారికి నీళ్లు వచ్చాయి. Was Moses approved of God? మోషే దేవుని చేత స్థిరపరచబడ్డాడా? He failed in the ministry. తన యొక్క పరిచర్యలో తాను విఫలం చెందిన వాడిగా కనబడుతున్నాడు. Oh, he passed by giving a blessing to the people, but he failed miserably in the ministry. కానీ ఆ యొక్క ప్రజలకైతే లాభం చేకూరింది, కానీ తన యొక్క వ్యక్తిగత పరిచర్యలో పూర్తిగా విఫలమైనటువంటి వ్యక్తిగా మోషే Those కనబడుతున్నాడు. of you are hearing me, if you are in the ministry, make sure that you are approved of God. Otherwise, you are wasting your time. మనము పరిచర్య చేసిన వారంగా మనం ఉన్నట్లయితే మనం చేసే పరిచర్య దేవుని చేత ఆమోదించబడిందా అనేటువంటిది మనం జాగ్రత్తగా గమనిద్దాం. How do we know that here he is approved of God? How do you know that? ఏ విధంగా మనము గమనించగలము అది దేవుని చేత ఆమోదించబడినటువంటి పరిచర్య అని? Thou man of God, who told this? దైవజనుడు అనేటువంటి మాట ఎవరు పలుకుతున్నారు? It was uttered by not anybody in the church or in the gathering or in the tabernacle or a believer. It was by a heathen person. అక్కడ పలుకుతున్నది ఒక సంఘమో లేదంటే సంఘ సహోదరులు మనకు తెలిసినటువంటి వారో కాదు, కానీ ఒక అన్య జనానికి చెందినటువంటి ఒక విధవరాలు పలుకుతున్నటువంటి మాట దైవజనుడా. Elijah was no more Elijah the Tishbite. అక్కడ తిష్పీరేటువంటి ఏలియా కనపడటం లేదు. Now Elijah is the man of God. ఇప్పుడు ఏలియా దైవజనుడుగా పిలువబడుతున్నాడు. Now he is getting ready to go and see Ahab. ఇప్పుడు ఆహాబును దర్శించడానికి బయలుదేరుతున్నటువంటి ఏలియాను మనం చూస్తున్నాం. And our time is getting closer now. I'm going to stop here for after a few minutes. కొన్ని నిమిషాల్లో మనం ముగించబోతున్నాం కొంచెం ధ్యానం చేసిన తర్వాత. Elijah and Obadiah meet here. ఇక్కడ ఏలియా తర్వాత ఓబద్యా ఇద్దరు కూడా కలుసుకున్నట్టుగా మనం చదివాం. Verse 3, chapter 18, Ahab called Obadiah, who was the governor of his house. 18వ అధ్యాయం 3వ వచనంలో ఆహాబు తన గృహ నిర్వాహకుడగు ఓబద్యాను పిలిపించెను. ఈ ఓబద్యా యెహోవా యందు భయభక్తులు గలవాడై. Verse 7 says, Obadiah was on the way, behold, Elijah met him. ఈ 7వ వచనం మనం చూసినప్పుడు ఓబద్యా మార్గమున పోచుండగా ఏలియా అతనిని ఎదుర్కొనెను. How did he call him? అక్కడ ఓబద్యా ఏమని ఏలియాని పిలుస్తున్నాడు మనం Art చూస్తే, thou my Lord Elijah? ఏలిన వాడువైన ఏలియా అని ఓబద్యా పలుకుతున్నటువంటి మాట. He answered and said, I am. Go and tell thy Lord, behold, Elijah is here. అప్పుడు ఏలియా పలుకుతున్నమాట, నేనే అని చెప్పి నువ్వు నా ఏలిన వాని దగ్గరికి పోయి ఏలియా ఇచ్చట ఉన్నాడని తెలియజేయమని పలికినటువంటి ఏలియా మాట. Look at the respect here taking place. ఏ విధమైనటువంటి గౌరవాన్ని పొందుకుంటున్నాడో ఇక్కడ మనం గమనిస్తున్నాం. And what comes out of a man of God? What kind of words comes out of a man of God? ఒక దైవజనుడిగా పిలువబడుతున్నటువంటి ఏలియా నోట నుంచి వచ్చేటువంటి మాటలు మనం చూసినప్పుడు Verse 10,
10వ వచనం, నీ దేవుడైన యెహోవా జీవము తోడు, నిన్ను చిక్కించుకొనవలనని నా ఏలిన వాడు దూతలను పంపించిన జనం ఒకటైనను లేదు, రాజ్యం ఒకటైనను లేదు, అక్కడిక్కడ లేడనియు అతని చూడలేదనియు వారు ఆయా జనముల చేతను రాజ్యముల చేతను ప్రమాణము చేయించు వచ్చిరి. Elijah again tells him, Elijah is here. అక్కడ మళ్ళీ ఏరియా పలికినటువంటి మాట, ఏరియా అక్కడ ఉన్నాడని చెప్పమని చెప్పి ఆజ్ఞ. We are going to see a very, very astounding thing. Maybe next time, God willing, we're going to see the experiential faith of Elijah, which made him capable for the glory of God. మనము వచ్చే తరగతుల్లో ప్రభు చిత్తమైతే తను అనుభవపూర్వకంగా కలిగినటువంటి విశ్వాసాన్ని గురించి మనం ధ్యానించబోతాం. ఏ విధంగా దేవుని మహిమపరిచేటువంటి అనుభవానికి ఏ విధంగా వెళ్ళాడో కూడా మనం ధ్యానించబోతున్నాం. Let's read closing verse 15 now. ఇప్పుడు 15వ వచనాన్ని మనం చదువుకుందాం. ఏలియా, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు, నిజముగా ఈ దినమున నేను ఆహాబును దర్శించుదునని చెప్పుచున్నాను. నేను Look at the situation at Cherith. అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని మనం గమనించినప్పుడు కెరీతు He దగ్గర passed the test of physical fitness. అక్కడ తన యొక్క భౌతిక సంబంధమైనటువంటి పరీక్షను నుంచి అధిగమించినటువంటి ఏలియా At Zarephath, సారేపత్ అనేటువంటి ఊరిలో he passed the test of emotional test. తన యొక్క మానసిక సంబంధమైనటువంటి ఆ యొక్క పరీక్షను కూడా జయించుచూ వచ్చాడు. Now he comes and stands here. కానీ అక్కడ నుంచి ఇక్కడ వచ్చి ఆయన నిలబడి మాట్లాడుతున్నటువంటి మాట, Verse 15 says, Elijah said, as the Lord of the host liveth. 15వ వచనంలో, ఎవని సన్నిధిని నిలబడి ఉన్న ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు అనేటువంటి మాట ఆహాబుతో పలుకుతున్నట్టుగా How చూస్తాం. did he address God? దేవుని ఏ విధంగా సంబోధించాడో మనం చూస్తే, The Lord of hosts liveth. ఇశ్రాయేలు దేవుడైనటువంటి యెహోవా. Host means you can't count it. ఆ హోస్ట్ అనేటువంటి పదము ఆయన యొక్క సన్నిధి అనేటువంటి పదాన్ని మనము వర్ణించలేనటువంటి పదంగా మనం చూస్తాం. Everywhere he says the Lord, now he says the Lord of hosts liveth. ప్రతి చోట కూడా ప్రభు అనేటువంటి మాట, దేవుడు అనేటువంటి మాట పలికాడు. కానీ ఇక్కడైతే నా యెహోవా జీవము తోడు, ఆయన ఏ సన్నిధిని నిలబడి ఉన్నాడో ఆ యెహోవా అనేటువంటి మాట. And notice carefully, everywhere when he uses the word, the man of God, how he speaks, talks about the degree of his maturity, the closeness, intimacy with God. మనం తర్వాత ఏరియా జీవితంలో తాను సంబోధించినటువంటి ఆ సంబోధన, తర్వాత తాను పలికినటువంటి మాటలన్నిట్లో కూడా ఏ విధంగా ఒక చక్కటి పరిపక్వత కలిగినటువంటి మాటలు పలికాడో మనము తర్వాత వచనాలన్నింటిలో కూడా మనం గమనించగలం. He says, as the Lord liveth, but here when he comes, he says, as the Lord of the host liveth. యెహోవా జీవము తోడు, ఈ రోజు నిజంగా నేను ఆహాబును దర్శించుదును అనేటువంటి మాట పలుకుతూ, నేను ఎవరి సన్నిధిని నిలిచి ఉన్నానో ఆ దేవుడు అనేటువంటి మాట. The greatness of God, దేవుని యొక్క గొప్పతనం గురించి మాట్లాడుతున్నాడు. the sovereign power of God, సార్వభౌమాధికారి కలిగిన దేవుని యొక్క ఆ దేవుని గురించి మాట్లాడుతున్నాడు. before whom I am standing now. నేను ఎవరి యొద్ద నిల్చున్నానో ఆ దేవుని గురించి మాట్లాడుతున్నాడు. I will surely show myself unto him today. ఈ రోజున నేను వెళ్ళి అతను నేను కలుసుకుంటానని ఏలియా పలుకుతున్నటువంటి మాట. Expression of faith comes. తన యొక్క విశ్వాసాన్ని ప్రదర్శించిన వాడు. When it comes, expression of faith, మన యొక్క విశ్వాసాన్ని ఎప్పుడు మనం ప్రదర్శించగలము? you are ready with the fullness of the Spirit. మనం ఎప్పుడైతే ఆత్మను సంపూర్ణంగా కలిగి ఉంటామో అప్పుడు మాత్రమే ఆ యొక్క మాటలు మనం పలకగలుగుతాం. After crossing Cherith and Zarephath experience, కెరీతు అనుభవము తర్వాత సారేపతు అనుభవం తర్వాత ఇలాంటి చక్కటి మాటలు మన జీవితాల్లో పలకగలం. my dear believers in Christ, నా ప్రియ విశ్వాసులారా, God has been speaking to us for the past almost 45 minutes. దాదాపుగా 45 నిమిషాలుగా దేవుడు మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. What did God speak to us today? ఈ దినమున దేవుడు మనతో ఏం మాట్లాడాడు? Elijah's identity mattered very much. ఏలియా యొక్క ఆ యొక్క గుర్తింపు అనేది చాలా ప్రాముఖ్యమైనదిగా మనతో మాట్లాడాడు. For God, Elijah mattered very much. దేవునికి ఏలియా ఎంత ప్రాముఖ్యమైన వాడో ఇక్కడ మనం గమనిస్తున్నాం. For God, representation of Elia was not Tishbite, it was man of God. దేవుడు కోరుకుంది కేవలం తిష్బీడైనటువంటి ఏలియాగా
ఏలియాను చూపించలేదు, కానీ దైవజనుడైనటువంటి ఏలియాగా దేవుడు ఆయన్ను కనిపరచాడు. How did he address God? కానీ ఏలియా ఏ విధంగా దేవుణ్ణి సంబోధించాడో కూడా మనం చూచాం. That talks about the greatness he had in his heart about God. తన యొక్క హృదయంలో ఏ విధంగా దేవుణ్ణి గురించినటువంటి ఆ యొక్క గొప్ప భావన కలిగి ఉన్నాడో మనం గమనిస్తాం. Many times the way we are doing things shows to others as if our God is of no power, no life, and no criteria or no credibility. మనం చాలాసార్లు ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు మనం దేవుని గురించినటువంటి అవగాహన ఏ విధంగా మనం ఇస్తామంటే, మన యొక్క జీవితాల్లో దేవుడు శక్తి లేనివాడుగా, ఏ విధమైనటువంటి ప్రభావం చూపినటువంటి వాడుగా, నమ్మకం లేనటువంటి వాడుగా, ఈ విధంగా మనం మాట్లాడతాం. That's very important. Before whom does he stand? He stands before the Lord of hosts. నిజంగా ఏలియా పలుకుతున్న మాట, ఎంత గొప్ప దేవుని యొక్క సన్నిధిలో నేను నిలవబడ్డాను అనేటువంటి మాట. He is representing whom? He's showing that to the king, and he's showing that whom does he represent? It's the greatness of God he represents. తాను కలవబోయేటువంటి ఆహాబు దగ్గర ఎవరిని గురించి ఆయన ప్రస్తావిస్తున్నాడంటే, దేవుని యొక్క గొప్పతనాన్ని గురించి, ఎంత గొప్ప దేవుని గురించి నేను కలిగి ఉన్నానో ఆయన ఆ మాటలు పలుకుతున్నట్టుగా మనం ఇక్కడ చదువుకున్నాం. My dear believers in Christ, క్రీస్తునందున ప్రియ విశ్వాసులారా, is there anything in our life we need to confess to God? మన యొక్క జీవితాల్లో ఏదైనా దేవుని దగ్గర ఒప్పుకొనవలసినటువంటి పాపం ఏదైనా మన జీవితాల్లో ఉందా? Have I started my separated cherith life? కెరీతు అనేటువంటి ఆ యొక్క ప్రత్యేకించబడినటువంటి జీవితాన్ని మనము కలిగి ఉన్నామా? Am I ready to be at Zarephath, the refining place, the metal refining place? My faith going to be refined now. ఏ విధంగా మనము తర్వాత సారేపత అనుభవాన్ని కూడా మనల్ని మనము కడగబడినటువంటి వారంగా, చాలా శ్రేష్టమైనటువంటి వారంగా మనం మారినటువంటి అనుభవం కలిగి ఉన్నామా? Oh, we want God to help us when we are in the Zarephath experience. కాబట్టి అలాంటి సారేపత అనుభవంలో మనం ఉన్నప్పుడు దేవుడు మనకు సహాయం చేయనుగాక. Now we saw his private life. God willing, next time we'll see his public life. మనం ఇక్కడ ఏలియాని గురించినటువంటి వ్యక్తిగత అనుభవాలు మాత్రమే చూచాం. తర్వాత వచ్చేటువంటి ధ్యానాల్లో తాను బహిరంగంగా ఏ విధంగా తన యొక్క సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడో వాటిని గురించి కూడా మనం ధ్యానించబోతున్నాం. His public life talks about how he was getting ready to be at the Mount of Transfiguration. ఏ విధంగా తన యొక్క బహిరంగ జీవితంలో తాను జీవించినటువంటి అనుభవము, తను జీవించినటువంటి జీవితం, దాని ద్వారా ఏ విధంగా రూపాంతరపు ఆ యొక్క కొండపైన ఏలియా కూడా ఉన్నాడో వాటి గురించి కూడా మనం ధ్యానించబోతున్నాం. Without Mount Carmel, there is no Mount of Transfiguration. కర్మేలు యొక్క అనుభవం లేకుండా ఆ యొక్క రూపాంతర కొండ అనుభవం లేదు ప్రియులారా. There is no shortcut method in this. ఇక్కడ ఏ విధమైనటువంటి ఆ షార్ట్ కట్స్, అడ్డదారులు ఏమి లేవు. Let's pray and submit today our life into God's hand. మనల్ని వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకొని మన యొక్క జీవితాల్ని ఆయనకి సమర్పించుకుందాం. అందరికి వందనాలు, and thank you once again for the blessed time of hearing God's holy word. దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి లేఖన భాగాలను విన్నందుకు, అలాగే చదువుకున్నందుకు మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. వందనాలు. అందరికీ వందనాలు. చక్కటి సందేశం అందించిన జోవెల్ అబ్రహాం గారికి చక్కటి సందేశం. ఏలియా గురించి, పేరుకు తగిన ఏలియా యెహోవా నా దేవుడు అని ఆయన దేవుడిని మహింపరిచినట్లు చూస్తున్నాం. ఫస్ట్ నుంచి ఎన్నో ఇబ్బందుల్లో, కష్టాల్లో, సారేపేత అనుభవంలో ఆ విధంగా ఉన్నప్పుడు సారేపేత స్త్రీ గాని ఆమె విధవరాలు దైవజనుడా అని సంబోధించింది, దైవజనుడా అని. కనుక ఆ విధంగా దేవుణ్ణి మహింపరుస్తూ ఆయన ఫస్ట్ నుంచి ఇచ్చినట్టుగా ఆహాబు దగ్గరికి పోయినప్పుడు కానీ దేవుణ్ణి మహింపరిచి, నేను ఎవరి సన్నిధిని ఉన్నానో నిలబడి ఉన్నానో, ఇజ్రాయేలు దేవుడని, యెహోవా జీవముతోడని. కనుక ఆయన అదే మోషే బండతో మాట్లాడమంటే కొట్టినాడు. కనుక మనము దేవుని మాట వినకపోతే ఆయన మహింపరచలేము. కనుక చక్కటి సందేశం అందించిన జోవెల్ అబ్రహాం గారికి, అదేవిధంగా తెలుగులో చక్కగా తర్జుమా చేసిన కేజే రూపస్ గారికి వందనాలు చెల్లిస్తూ, మిగతా ప్రార్థనలో మా బ్రదర్, మా తమ్ముడు అక్కడ దుబాయ్లో రాక్ ఆసుపత్రిలో అడ్మిట్ అయినాడు. బైపాస్ సర్జరీ అయింది నిన్న. మీకు దగ్గర అవుతుందా ఏమన్నా దుబాయ్? అట్లా జోవెల్ అబ్రహాం గారు మీ ఇంట్లో ఉన్నారు. జోయల్ బ్రదర్, Right now I'm in India. ఆసుపత్రిలో నిన్న
బైపాస్ సర్జరీ అయింది, బాగానే జరిగింది. ఓకే కంపెనీలో పనిచేస్తున్నాడు. ఓకే బ్రదర్, ఐ విల్ చెక్. Yes, brother Paul, brother. His brother, Mr. Manohar, is admitted in Rock's Hospital, it seems, ఓకే in Dubai. ఓకే So he's ఓకే undergone bypass surgery. So he's asked him to pray for him. యా, కెన్ యు జస్ట్ సెండ్ మీ ద డీటెయిల్స్, ఐ విల్ చెక్ అవుట్ విత్ మై చర్చ్ ఎల్డర్స్. ప్రార్థనలు చేయండి. Paul uncle, మీరు యొక్క వివరాలను పంపించండి uncle. షూర్ బ్రదర్. ప్రార్థన మన ఆసాబు చేస్తాడు, సంఘ పెద్ద ఆసాబు అనంతపూర్. ఆఖరి ప్రార్థన. ప్రార్థన చేస్తున్నాం. ప్రేమ నమ్మకమైన మా దేవా, నీకు స్తోత్రాలు, వందనము చెల్లిస్తున్నాం. ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు, నీకు స్తోత్రాలు. మా జీవితాల్లో మరొక దినాన్ని అనుగ్రహించినావు, వందనాలు చెల్లిస్తున్నాం. ఆయన ఏ కొంచెం లేచి ఆయనని దర్శించుకోవడానికి మీరు ఇచ్చిన శ్రేష్టమైన ధనకర భాగ్యాన్ని బట్టి స్తోత్రాలు. మీ భక్తులతో సహా మేము చేరి నిన్ను స్తుతించడానికి, నీ మాటలు వినటానికి, నీ మాటలు మేము గ్రహించడానికి మీరు కృప అనుగ్రహించడానికి స్తోత్రం. దాసుడు జోలపురం గారి ద్వారా మీరు వినిపించిన జీవితాన్ని బట్టి నీకు స్తోత్రాలు. జీవితంలో గుణగణాలు మా జీవితాల్లో కనబడినట్లు చూపించండి. ఎన్నో అనుభవాలు, ఏలియా అనుభవం, రూపాంతర అనుభవాల గురించి మాకు బయలుపరిచడానికి స్తోత్రాలు తెలుస్తున్నాం. ట్రాన్స్లేషన్ చేసిన భక్తులు బట్టి స్తోత్రాలు. ప్రత్యేకించి దుబాయ్లో మనోహర్ నాయన జ్ఞాపకం చేసుకుంటాం, బైపాస్ సర్జరీ అయింది, మరి నాయన సక్సెస్ఫుల్గా చేసిన మీకు స్తోత్రాలు. సంపూర్ణమైన ఆరోగ్యంతో కోలుకొని గృహం చేరడానికి కుటుంబానికి సంతోషం, బంధువులకు, సంఘానికి సంతోషం దాయిచేయండి. దాసుని బలపరచని, ధైర్యపరచని వేడుకుంటున్నారు. ప్రతి అవసరాన్ని మీ కృపలో తీర్చమని వేడుకుంటున్నాం. ఈ విధంగా మీ దాసుని ద్వారా వినిపించిన మీ లోతైన శ్రేష్టమైన హెచ్చరిక, దీవెన మాటలు, ఆదరణ మాటలను బట్టి స్తోత్రం తెలుస్తూ సాగుతుండగా కృప చూపించమని యేసునామమున అడిగి వేడుకుంటున్నాము స్వామి. ఆమేన్. ఆమేన్. ప్రార్థించిన ఆసాబు గారికి యేసుక్రీస్తు వందనాలు తెలుస్తున్నాం. నాకు అవకాశం ఇచ్చిన బర్నబాసిబుడు మా గృహం నుంచే ఈ వర్తమానం అందించినాడు. రాత్రి పెళ్లికి వచ్చి కుటుంబంతో ఉన్నాడు ఇక్కడే, ఈ గృహం నుంచినే వర్తమానం అందిస్తున్నాడు. కనుక నాకు అవకాశం బర్నబాస్కు, చేరేసి వీళ్ళకి అందరికీ వందనాలు తెలుస్తూ మిగతా కార్యక్రమం బర్నబాస్ చెబుతారు.